రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీకి విశేష స్పందన వస్తుందని రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి రేవంత్ రెడ్డి, కేటీఆర్లు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టారు. హార్వర్డ్ వెళ్లి లీడర్షిప్ కోర్సులు చేసిన రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదని సుభాష్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను, ఇతర హామీలను 2 ఏళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమైన సందర్భాలు కూడా మనందరం కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు ఒక ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, భారతీయ జనతా పార్టీ మీద అనేక సార్లు ఏదైతే స్పందన ఇచ్చుకుంటూ ఒకప్పుడు ఇవే 2 పార్టీలు అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడుంది అనే అంశాలపైన అనేకమైన ప్రస్తావన చేసిన సందర్భాలు కూడా మనం చూసినాం. మీడియాలో అనేకమైన కథనాలు వచ్చినాయి. పొలిటికల్ డిబేట్స్లో, టీవీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, సోషల్ మీడియాలో కూడా వీరొక వీరోచితంగా ఇద్దరు ఒక్కటై భారతీయ జనతా పార్టీ పైన అనేకమైన సందర్భాల్లో కూడా మాట్లాడిన ఇష్యూస్ కూడా మనం అందరం కూడా చూసినాం. ఇవాళ చూస్తే రేవంత్ రెడ్డి గారు మొన్న మరి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చిన తర్వాత, హార్వర్డ్ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద యూనివర్సిటీ ప్రపంచం లోపలనే. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతోమంది మేధావులు చాలా కష్టపడితే కానీ అందులో అడ్మిషన్